మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వివరాలను ప్రకటించారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుండి భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వివరాలను ప్రకటించారు. ప్రాంతాల డిమాండ్ను బట్టి భూముల ధరలు 50 నుండి 100% వరకు పెరుగుతాయని, ముఖ్యంగా ప్రైమ్ ఏరియాలో ఈ పెంపు 100%గా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ భూముల విలువల సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 1200 కోట్ల నుండి 1400 కోట్ల వరకు రాబడి రానుందని అంచనా వేశారు. అయితే షేర్లింగంపల్లి, రాజేందర్ నగర్, కాజాగూడ వంటి ఇప్పటికే గరిష్ట ధరలు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల ఉండదని మంత్రి మినహాయింపునిచ్చారు. వ్యవస్థలో పారదర్శకత కోసం సబ్ రిజిస్టర్ల విచక్షణాధికారులకు కోత పెట్టి కేవలం కనీస అధికారాలు మాత్రమే ఉంచినట్లు మంత్రి తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభుత్వానికి కొంత భారం పడినా రైతులకు మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుతోందని, ఇన్నర్ సైడ్ ఎకరం కనీసం 15 లక్షలు పలుకుతోందని వివరించారు. ఎక్కడైనా తక్కువ ధరల నిర్ధారణలో పొరపాట్లు దొర్లితే సరిదిద్దడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని అంతమొందించేందుకు ఏసీబీ దాడులు పెరిగాయని, గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్లుగా మూలన పడ్డ వేల ఫైళ్లను తాము అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలలోనే వేగంగా పరిష్కరించామని స్పష్టం చేశారు. అలాగే ఫ్యూచర్ సిటీ రద్దు చేసే ప్రసక్తే లేదని, త్వరలోనే తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నర కాలంలో 90% గ్రామాల భూ సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన అసైన్డ్ భూముల గురించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో చర్చించిందని, త్వరలోనే వీటికి సంబంధించి ఒక స్పష్టమైన పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 7,000 కోట్లు విడుదల చేశామని, పాడి సేకరణ కూడా 90% పూర్తయిందని తెలిపారు. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మంచి జరిగే ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి తాను అస్సలు వెనకాడనంటూ మంత్రి పొంగులేటి కుండబద్దలు కొట్టారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ని ఒక్కొక్క ఫర్మ్ కి ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా కట్టిన తర్వాత కూడా 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా వారే చేసే విధంగా ఈ బిల్డింగ్లు ప్రెమిసెస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈనాడు 75,000 స్క్వేర్ ఫీట్ తో అత్యంత అధునాతన అంగులతో కార్పొరేట్ స్టైల్లో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళకి, కొనుక్కునే వారికి, చంటి పిల్లలతో వచ్చిన వయోవృద్ధులు వచ్చిన కంఫర్ట్ గా ఉండే విధంగా ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసు ఈ డిసెంబర్ లోపే, ఈ ఇయర్ లో క్యాలెండర్ మారే లోపే దీన్ని కంప్లీట్ చేయాలని టాప్ ప్రయారిటీగా నిర్ణయించుకున్నాం.